పెట్టండి, ఇప్పుడు పెట్టండి కామెంట్. నేను వీడియో కింద చెత్త కామెంట్ కాదు, ఇప్పుడు పెట్టండి, చదువుతా, ఓపికగా చదువుతా. వాని దగ్గర సమాధానం లేనప్పుడు ఆ సమాచారం జనాలకు పోకూడదని ఇక పొద్దుగా లేస్తే అమ్మని అక్కని పెళ్ళాన్ని ఏందో సంబంధం లేని విషయాన్ని, అది కూడా వాస్తవానికి దగ్గర లేకుండా పొద్దుగా లేస్తే బూతులు. మాకు రాదా, మాకు తిట్టరాదా? మా తల్లిదండ్రులు అట్లా నేర్పలేదే, మా గురువులు అట్లా నేర్పలేదే. నేను పెరిగిన హిందూ మతం కానీ ఇంకా అన్య మతాలు కానీ ఆ సంస్కృతి నేర్పలేదే. ఏ హిందూ మతంలో పొద్దుగా లేస్తే అట్లా అమ్మని అక్కని వదలకుండా తిట్టాలని ఎక్కడ చెప్పిర్రా? అట్లా పొద్దుగా లేస్తే అబద్ధాలు చెప్పాలని ఎట్లా చెప్పిర్రా? హింసను ప్రోత్సహించాలని ఎడ చెప్పిర్రా? ఓం శాంతి 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 సహనోభవతు గివే చెప్పిండ్రు తప్ప వాణి చంపు వీణి చంపు పొద్దుగా లేస్తే విద్వేషాలు నింపు అబద్ధాలు చెత్త ప్రచారం చేయి ఇట్లా చెప్పలేను. మరి నా హిందూ మతం, నేను పెరిగిన హిందూ మతం అయితే అర్థమైందా? నీ బీజేపీ పార్టీ పుట్టక ముందు హిందూ మతం ఉంది, నీ బీజేపీ పార్టీ సచ్చినా కూడా ఉంటుంది. అందుకే అంటున్నా, హిందూ మతం అంటే ఏం లేదు అక్కడ. హిందూ మతం అనేది లేనే లేదు. ఆ పర్షియా నుంచి భారతదేశంకి రావాలంటే వాడు ఇండస్ రివర్ అంటారు. ఇప్పుడు పాకిస్తాన్లో వారుతున్నది అది. ఓకే, అప్పుడు పాకిస్తాన్ అనేది సపరేట్ లేదు. ఆ ఇండస్ రివర్నే సింధు నది అంటారు. ఓకే, ఈ పర్షియా వాళ్ళు అన్ని హెచ్తోడు వలుపుతారు. ఈ సింధు నదిని వాడు హిందూ నది అన్నాడు. అర్థమైందా? అంటే అక్కడి నుంచి అప్పుడు ఎందుకంటే సముద్ర మార్గంలో వచ్చే ఛానళ్ళు తక్కువ మన భారతదేశంకి. ఏది చోళులు కొంత దక్షిణ భారతదేశం దక్షిణాదిలో వచ్చినప్పటికీ ఉత్తర భారతదేశం నుంచి యూరోప్లు కానీ ఈ యొక్క ముస్లిం రాజ్యాలు కానీ ఇవన్నీ రావాలంటే అదొక్కటే మార్గం. ఖైబర్ పఖ్తూన్ వ్యాలీ నుంచి రావాలి, హిందూ కుష్ మౌంటైన్స్ నుంచి రావాలి. సో వచ్చేటప్పుడు వాళ్ళు ఈ సింధు నది లేదా హిందూ నదిని దాటుకొని రావాలి. కాబట్టి సింధు నదికి లేదా హిందూ నదికి ఆవల ఉన్న భూభాగాన్ని హిందూస్థాన్ అంటారు. ఇప్పటికి మీరు వండి ఈ ముస్లిం కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అది సౌదీ అరేబియా కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ పర్షియా కానీ ఎక్కడికైనా వండి వాడు భారతదేశం అని పిలవనే పిలవరు. అర్థమైందా? ఇండియా అని పిలవనే పిలవరు. బ్రిటిష్ వాళ్ళు వచ్చినాక ఇండస్ నుంచి ఇండియా వచ్చింది. కానీ ఇప్పటికి మీరు వండి హిందూస్థాన్ అనే పిలుస్తారు వాళ్ళు. అర్థమైందా? హిందూస్థాన్ అంటే ఆ సింధు నది లేదా హిందూ నదికి ఆవల ఉన్న భూభాగం అని అర్థం. ఆ భూభాగంలో ఎవడు ఏ ఆచారాన్ని వ్యవహారాన్ని పాటించినా అదంతా హిందూ మతమే. ఎల్లమ్మని మొక్కినా హిందూ మతమే, పోషమ్మని మొక్కినా హిందూ మతమే, బుద్ధిజాన్ని మొక్కినా హిందూ మతమే, ఇంకోటి మొక్కినా హిందూ మతమే. అంటే ఈ భూభాగంలో పుట్టిన అన్ని మతాలు అన్ని ఆచారాలు వ్యవహారాలు అన్నిటిని కలిపి హిందూ మతం అన్నారు. అంటే ఈడ సనాతనం ఎక్కడికి వచ్చింది? ఈ దేశంది కాదు, పర్షియా దేశం నుంచి వచ్చింది, సింధు నదికి ఆవల ఉన్న ప్రాంతం నుంచి వచ్చింది. కాబట్టి సనాతనం బ్రాహ్మణిజం అనేది భారతదేశానికి హిందుస్థానికి హిందూ దేశానికి సంబంధం, హిందూ మతానికి సంబంధం లేదు. అర్థమైందా? కాబట్టి ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, గ్రామ దేవతలు, బుద్ధిజము, జైనిజము ఇక్కడ ఏవైతే హిందూస్థాన్లో పుట్టినాయో అవి మాత్రమే హిందూ మతము లేదా హిందూ జీవన విధానం. మతం అంటే ఏం లేదు అక్కడ. ఒక వ్యక్తిగత విశ్వాసము, కొన్ని విశ్వాసాలతో ఉండే జీవన విధానం మాత్రమే. అర్థమైందా? కాబట్టి ఈ హిందూ దేశంలో పుట్టినటువంటి అన్ని ఆచార వ్యవహారాలు కలిపితే హిందూ మతం అంటారు. ఇక్కడ పుట్టని మతాలు ఏంది? క్రిస్టియానిటీ హిందూ దేశంలో పుట్టలేదు, అట్లనే ఇస్లాం పుట్టలేదు, అది అక్కడ పుట్టినాయి, మిడిల్ ఈస్ట్. సో అట్లనే ఈ యొక్క ఏమంటారు, ఈ సనాతనం అనేది, ఈ బ్రాహ్మణిజం అనేది హిందూ దేశంలో పుట్టలేదు, ఆ పర్షియాలో పుట్టింది. కాబట్టి సనాతనం బ్రాహ్మణిజం అనేది హిందూ మతానికి సంబంధం లేదు. అర్థమైందా? వివక్షతో కూడినటువంటి సో ఆ క్రమంలో వాళ్ళు ఇవి వాస్తవాలే కదరా. వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సంస్కృతం బంద్ చేయి. నువ్వు ఏం చెప్తున్నావు తెలుగులో చెప్పు. తెలుగులో చెప్తే మీ కూసాలు కదులుతాయి కదా. మీరంట పొద్దుగా లేస్తే చెత్త నింపొచ్చంట, నేనేమో వాస్తవాలు చెప్తే పొద్దుగా లేస్తే తిడతారంట. రాయండి. ఎవడో ఏమో పిచ్చి పిచ్చి కామెంట్లు పెడతారు కదా, పెట్టండి. చూడండి మిత్రులారా, ఇప్పుడు రెడ్డి, కమ్మ ఇవన్నీ రాజ్యాంగం వచ్చినాక బీసీ, ఎస్సీ, ఎస్టీలని మనం సబ్ డివిజన్ చేసుకున్నాం. ఎందుకంటే వాడు పెట్టిన వర్ణ వ్యవస్థ కాకుండా మనం క్లాసిఫికేషన్ చేసుకున్నాం. బ్యాక్వర్డ్ బీసీ, స్కెడ్యూల్ కాస్ట్, స్కెడ్యూల్ ట్రైబ్ అని ఇట్లా చేసుకున్నాం. అంటే అడవులలో ఉండేటోళ్ళు ఒకరు, ఇట్లా ఇవి చేసుకున్నాం. నిమ్న జాతులని అంటే ఒక క్లాసిఫికేషన్ చేసుకున్నాం. కానీ ఇంతకంటే ముందు ఏముండే? వాడు పెట్టిన బ్రాహ్మణుడు మనువాదం ఏముండే? బ్రాహ్మణుడు, క్షత్రియుడు,
వైశ్యుడు శూద్రుడు. అంటే ఈ బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు గానోళ్ళంతా శూద్రులే. ఇలా రెడ్డి వెలమ వీళ్ళు అంటారు కదా, వాళ్ళు ఎవరు? వ్యవసాయం చేసుకునే వాళ్ళు. ఆ యొక్క రాజులకి వ్యవసాయానికి వాళ్ళు ఏంటంటే స్టాండింగ్ ఆర్మీ ఉండేది కాదు. రాజులకి ఉండనప్పుడు ఈ వ్యవసాయం చేసుకునే వ్యవసాయదారులే యొక్క రాజుకి యుద్ధం, ఎవరైనా పక్క రాజు యుద్ధానికి వస్తే వీళ్ళే సైనికులుగా పెట్టేవాళ్ళు యుద్ధం వచ్చినప్పుడు. సో ఆ విధంగా అప్పుడు ఏం చేస్తాడు, ఆ రాజుకి సహాయం చేసినందుకు, యుద్ధాన్ని గెలవడానికి సహకరించినందుకు ఆ రాజు ఏం చేస్తాడు, ఆ యొక్క గ్రూప్ నాయకునికి, ఆ వ్యవసాయదారుల యొక్క నాయకునికి ఏం చేసిండు, భూమి ఇచ్చిండు. ఇది నువ్వే ఏలుకో, అక్కడ వచ్చే ట్యాక్స్ నాకు ఇయ్య అని చెప్పిండు. ఆ యొక్క ఏమంటారు, అదొక కృతజ్ఞత లాగా, ఓకే, సో అంటే జీతం లాగా. సో ఇచ్చినప్పుడు ఆ యొక్క వ్యవసాయదారుల నాయకుడు ఏది ఇవాళ రెడ్డి అయిండు, ఇవాళ వెలమాయన అయిండు, ఇవాళ దేశ్ముఖ్ అయిండు, ఇవాళ దొర అయిండు. అంటే నేను ఏం చెప్తున్నా, ఈ బ్రాహ్మణ వ్యవస్థలో, ఈ మనువాద వ్యవస్థలో ఇవాళ రెడ్డి వెలమ అనేటి ఆయన కూడా శూద్రుడే. ఆ భూమి ఆయన దగ్గరకు వచ్చినాక ఆయన దగ్గర 4 పైసలు ఆడినాయి కాబట్టి ఇవాళ ఓసీ అందుకే అంటున్నా, ఈ రాజ్యాంగంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ వేరు, ఈ బ్రాహ్మణుడు పెట్టిన వ్యవస్థలో వేరు. కాబట్టి రెడ్డిలు వెలమలు వీళ్ళు కూడా నీచంగా బతికిన వాళ్ళే, ఏది శూద్రుడిగా బతికిన వాళ్ళే. అర్థమైందా? వీళ్ళు క్షత్రియులు కాదు, మీరు కనుక్కోండి చరిత్రను.